తీసుకొస్తామని నేను హామీ ఇస్తున్నా. రికార్డ్ చేయి, పెట్టుకో. చేయకపోతే తర్వాత నన్ను నిలదీసే హక్కు నీకు కల్పిస్తానని మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎట్రాండి సార్, మాట్లాడు సార్. ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం ఇది కీలక. ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి, ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక్క నిమిషం ఇస్తాను స్వామి, ఒక్క నిమిషం. సార్ అయ్యగారు ఒక్క నిమిషం. సభా వేదిక అందరికీ నమస్కారం. అవునా, నేను చేయలేదు. తాతయ్య ఓపిక పట్టాలి. విద్యార్థులందరూ ఈ వేళ గంజాయికి అలవాటు పడిపోయి గంజాయి హెడ్ క్వార్టర్ గా తయారైపోయిన ఆంధ్రప్రదేశ్ ని మీరు అభివృద్ధిని పూర్తి యాక్షన్ తీసుకొని దాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తారని కోరుతున్నాం. ఏమా గంజాయి ఊరూరు వస్తుందా? చిన్న గ్రామాల్లో గంజాయి వచ్చేసిందా? బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి ఇట్లా వచ్చేదా? ఈ రోజు వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబే గంజాయి పండిస్తున్నాడు. ఆ అనంత బాబే గంజాయిని ప్రాసెసింగ్, ప్యాకింగ్, డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందల బొక్కలో వేసేది ఆ యదవనని ఈ సభాముఖం నేను తెలుపుతున్నా. రెండో విషయం, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరన్నా గంజాయి వేయాలన్నా భయపడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్లు పంపించి గంజాయి ఎక్కడుందో తెలుసుకుని స్పెషల్ పోలీస్ పార్టీని పంపించి గంజాయిని మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వీలే ఒక్క నిమిషం స్వామి శరణం. ఇప్పుడు వీలే గంజాయి మొక్కల్ని పెంచుతున్నారు, వీలే సప్లై చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ వీలే, మొత్తం వీలే. అందుకే పోలీస్ సోదరులు మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇవన్నిటికీ ఒకే ఒక్కడున్నాడు, అతని పేరు అనంత బాబు. మెక్సికోలో ఒకడు ఉండేవాడు, ఈ మొత్తం డ్రగ్స్ అంతా చేశాడు. పావులో ఎస్కోబార్ అని. అక్కడ మెక్సికోలో ఎట్లయితే చేశాడో మన ప్రాంతంలో గంజాయి మొత్తం నడిపించే ఒకే ఒక వ్యక్తి అనంత బాబు. ఈరోజు భారతదేశంలో ఎక్కడ కానీ గంజాయి దొరికితే ఎక్కడి నుంచి వచ్చిందా తెలుసా? ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకేం తయారవట్లే, గంజాయి తప్ప ఏం పండట్ల, గంజాయి తప్ప. ఇది పరిస్థితి. సో తప్పనిసరిగా గంజాయి పైన యుద్ధం ప్రకటిస్తాం. మన పిల్లల్ని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. ఓకే తాతయ్య రండి, నాతో మాట్లాడారు.